నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 4వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు వైశాఖ మాస బహుళపక్ష త్రయోదశి తిథి రాత్రి 10:01 వరకు, తదుపరి చతుర్దశి తిథి. భరణి నక్షత్రం ఉదయం 10:35 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. శోభన యోగం ఉదయం 6:12 వరకు, అతిగంట యోగం రాత్రి 3:18 వరకు, గరచి కరణం ఉదయం 11:08 వరకు, వణిజ కరణం రాత్రి 10:01 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9:05 నుండి 10:35 వరకు. అమృతకాలం సాయంత్రం 6:05 నుండి రాత్రి 7:35 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:48, చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 4:16, చంద్రాస్తమయం సాయంత్రం 4:44. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:11 వరకు, మరలా రాత్రి 11:09 నుండి 11:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:31 నుండి సాయంత్రం 5:10 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి మధ్యాహ్నం 1:52 వరకు. యమగండం ఉదయం 8:58 నుండి 10:36 వరకు. రేపు ప్రదోష వ్రతం. రేపు శైవ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో రుద్రాభిషేకం చేస్తారు. మంగళవారం ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్న రోజున భౌమ ప్రదోషం ఏర్పడుతుంది. కుజగ్రహ శాంతి విధానాలు ఆచరించి రుద్రాభిషేకం చేయటానికి అనుకూలం. రేపు మాస శివరాత్రి. బహుళ చతుర్దశి తిథి త్రయోదశి తిథితో కలిసి ఉన్న రోజు మాస శివరాత్రి పండుగ జరుపుకోవటానికి అత్యంత అనుకూలం. ప్రతి బహుళ చతుర్దశి తిథి రోజు శైవ భక్తులు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. మంగళవారం కృతికా నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు రాత్రి 10:35 నుండి ఎల్లుండి సూర్యోదయం మధ్యకాలంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.